హాయ్ అందరికీ వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్. ఈరోజైతే మనం బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూసిద్దాం. బ్యాక్ పార్ట్ కటింగ్, హ్యాండ్స్ కటింగ్ అయితే వీడియో అయితే పెట్టాను చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలు క్రియేట్ చేస్తాం. ఫస్ట్ అయితే మనం ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఫస్ట్ క్రాస్ కటింగ్లో అయితే చూసుకొని కొలత తీసుకోవాలన్నమాట. అక్కడి నుంచి ఇక్కడికి 10, అక్కడి నుంచి ఇక్కడికి 2.5 అంటే 12.5 మొత్తం కలిపి తీసుకోవాలి. 2.5 ఉంది, 12.5 గుర్తుపెట్టుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఈ వీడియో మన ఛానల్లో ఉంది చూడండి. బ్యాక్ పార్ట్ తీసుకొని 12.5 మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని కొంచెమే గుర్తు పెట్టడానికి కోసం మాత్రమే, లైన్ ఏం గీయాల్సిన అవసరం లేదు. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి నేను క్రాస్ పెడుతున్నాను. క్లాత్ అయితే కింద క్లాత్ పైన క్లాత్ చూసుకొని మీరు ఫోల్డ్ చేసిన దాన్ని కింద క్లాత్ కూడా చూసుకొని 3 బ్లౌజెస్ కలిపి ఒకేసారి కట్ చేస్తున్నా కాబట్టి 3 క్లాత్స్ ఒకేలా ఉన్నాయా, కింద క్లాత్ కూడా కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి. కట్ చేసిన తర్వాత కింద క్లాత్ కరెక్ట్ పోతే మిస్ అయిపోతుంది. మళ్ళీ ఇలా పెట్టి ఇలా మార్క్ చేసేసుకోవాలి పైన పార్ట్ మొత్తము. ఇప్పుడు కింద మాత్రం మార్క్ చేయకుండా నెక్ కూడా అండ్ కింద పార్ట్ కూడా మార్క్ చేయకూడదు. ఇక్కడ ఆర్మ్స్ దగ్గర అంటే చంకభాగం మొత్తం అదే మార్క్ చేసుకోవాలి. ఖర్చు కూడా అదే పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ మాత్రం ఫ్రంట్ వేరు బ్యాక్ వేరు ఉంటుంది. కొందరికి మాత్రం రెండు కలిపి ఒకే సైడ్ ఒకేలా ఉంటుంది. హైట్ పెద్ద నెక్ చిన్న నెక్ కాకుండా అది చూసుకోవాలి. మళ్ళీ బ్లౌజ్ పెట్టి మనం ఎంత నెక్ ఉందో చూసుకొని ఎంత పెట్టుకోవాలి. దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ పెట్టి ఎంతవరకు ఉంది బ్లౌజ్ నెక్, ఫ్రంట్ ఎలా ఉంది, బ్యాక్ ఎలా చూసుకోవాలి. అలాగే 4th హుక్స్ దగ్గర ఇంకో మార్క్ చేసుకోవాలి. ఈ 4th హుక్స్ దగ్గరికి మనకి క్రాస్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1 సైడ్ అయిపోయింది కదా, ఇటువరకు బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో 1 సైడ్ అయిపోయింది. ఇప్పుడు చంక భాగంలో ఈ సైడ్ ఖర్చు సైడ్ మార్క్ చేసుకోవాలి. మళ్ళీ అలాగే పెట్టి బ్లౌజ్ని ఇటు సైడ్ చూడండి. షేప్ బెల్ట్ కాకుండా ఎంతవరకు ఉందో క్లాత్ అంతవరకు ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకొని ఇలా మార్క్ చేసేసుకోవాలి. మిడిల్లో కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ తీసేసి బ్యాక్ పార్ట్ తీసేసి మనం దీన్ని మొత్తం మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. మార్కింగ్ చూడండి, మార్క్ చేసేస్తున్నాను. బ్లౌజ్కి ఎలా ఉన్నదో అలాగే మార్క్ చేసుకోవాలి. కొన్ని బ్లౌజెస్ ఎక్కువగా, కొన్ని బ్లౌజెస్ తక్కువగా, రకరకాలుగా ఉంటాయి. బ్లౌజ్కి ఎలా ఉందో చూసే మార్క్ చేసుకోవాలి. అందుకే బ్లౌజ్ తోటి ఎలా మార్క్ చేసుకోవాలో నాకు చూపించాను మీకు. ఇది ఖర్చు కోసం. ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ తీసుకొని షేప్స్ కోసం హుక్స్ పార్టే తీసుకొని, కాజా పార్ట్ కాదు, హుక్స్ పార్ట్ తీసుకొని ఇలా మెజర్మెంట్ చూసుకొని 2.5 ఇంచ్ 2 ఇంచెస్ ఉంది. 1/2 ఇంచ్ ఖర్చు కోసం 2.5 ఇంచ్ కలుపుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి మనం. అది నెక్ సైడ్ చూసాం కదా మనం ఎక్కడ మార్క్ చేసామో. వీడియోని ఫాలో అవ్వండి ఖచ్చితంగా. కటింగ్ రాని వాళ్ళు కూడా బాగా కట్ చేసేయచ్చు చాలా సింపుల్గా. మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆ షేప్ అన్నది ఎంత ఉంది కట్ అన్నది చూసుకొని 1 ఉంటే ఫోల్డ్ చేసినాం కాబట్టి 2 ఉంది, అది 2 ఇంచెస్ మార్క్ చేసుకొని పొడవుకైతే 2.5, వెడల్పు 2. ఇలా మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం అది 2.5. అది కూడా బ్లౌజ్కి ఎంత ఉందో అది చూసుకొని మార్క్ చేసుకోవాలి. అంతే. ఇంకో షేప్ మిడిల్లో కాకుండా మిడిల్ కన్నా కొంచెం తక్కువకి అటు సైడ్ ఉక్స్ పట్టి దగ్గర ఇది మనం ఈ 2 కుట్టిన తర్వాత అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
అయినా కూడా మీకు చూపిస్తాను ఒకసారి. అయిపోయింది కదా 3 డాట్స్. కావాలంటే ఇంకోటి 4 డాట్ కూడా వస్తుంది, అది దీనికి లేదు కాబట్టి మనం ఇక్కడికి అయిపోయింది. ఇక్కడ క్రాస్ తీసుకోవాలి, చంక భాగంలో కొంచెం 1/2 ఇంచ్ లోతు కట్ చేసుకోవాలి. ఎలా ఉంది వీడియో చూడండి. ఎవరైనా న్యూ మెంబర్స్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది మాత్రం చూసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.